వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ రెసిపీ ఏంటి, చాలా కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారు కదా? అదేం కాదు. ఇవాళ రెసిపీ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ రైస్. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ దీనికి ఎక్కువ మసాలా కూడా ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న పోపు దినుసులతోనే మనం చక్కగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఇక్కడ నేను పాన్ తీసుకుంటున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. వాటి క్వాంటిటీ నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగినవి వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. రుచికి తగినంతగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న బీట్రూట్ని 1 కప్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని 1/2 తీసుకుంటున్నానండి. ఈ వెజిటేబుల్స్ వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ మంచిగా కుక్ అవ్వాలి అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఇట్లా మగ్గించుకోవాలండి. అవి సాఫ్ట్గా అయ్యాయి అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇక్కడ నేను కారంని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. వన్స్ కారం వేసిన తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ 800 గ్రామ్స్ వరకు బాయిల్డ్ రైస్ తీసుకొని ఈ గ్రేవీలో మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైనా రైస్ని పొడి పొడిగా ఉండే విధంగానే మనం చూసుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనం ఇక్కడే ఉప్పు అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి. సో రైస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు చక్కగా మగ్గించుకోవాలి. సో ఫైనల్లీ మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సో మనం దీన్ని పప్పుల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.